వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. యువర్ ఫెయిత్ మైట్ నాట్ రెస్ట్ ఆన్ హ్యూమన్ విజ్డమ్ బట్ ఆన్ గాడ్స్ పవర్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో ప్రేమ కలిగినటువంటి మన తండ్రి మన విశ్వాసమును గురించి ఒక ప్రశ్న మన మధ్య ఉంచుతూ ఉన్నాడు. నీ విశ్వాసం దేని మీద, ఎవరి మీద ఉన్నది? సైన్యములకు అధిపతి, సర్వశక్తిమంతుడు, అసాధ్యమైనది ఏదే లేదు నాకు అని చెప్పే దేవుని శక్తి మీద విశ్వాసం ఉన్నదా? లేదా ఈ లోకము దాని ఆశల మీద నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? లేఖనం అంటుంది, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజు తన సేనా బలము చేత రక్షింపబడడు. అలాగే వీరుడు అధిక బలము చేత తప్పింప కొనజాలడు. ఇవి లేఖనాలు బయలుపరుస్తున్న మాటలు. దేని మీద మన విశ్వాసం ఉంటుందో మనల్ని మనము స్వపరీక్ష చేసుకునవలసిన సమయం. అయితే ఈ విశ్వాసము నీ దేవుని మీద ఉన్నప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవునితో సమాధానము కలిగిన వ్యక్తిగా నీ విశ్వాసము ద్వారా నువ్వు సిద్ధపరచబడతావు. దేవునితో ఒక మంచి సంబంధం, పూర్ణ శాంతి కలిగినటువంటి కాపుదల, ఇవన్నీ ఆయనందు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు పొందుకునే ఆశీర్వాదాలు. ఈ లోకములో కానీ మరెక్కడ కానీ నీకు లభించినటువంటి సాటిలేని మేటి అయిన శాంతిని, ఆయన శాంతిని మనకు అనుగ్రహించి వెళుతూ ఉన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, కానీ నీ విశ్వాసము ద్వారా మనకు కృపలోనికి ప్రవేశము కలుగుతుంది. మనము తృణీకరింపబడిన వారమైన నేపథ్యములో, అవమానపరచబడిన నేపథ్యములో, అననుకూల పరిస్థితుల్లో బలహీనపడిపోయిన నేపథ్యములో కూడా మనలను ఆయన కృపలోనికి ప్రవేశించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అది కేవలము నీ విశ్వాసము ద్వారానే ఆ కృపలో ప్రవేశించి ఆయనతో సమీపత్వములోనికి, ఆయన ప్రేమలోనికి, ఆయన కనికరములోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కేవలం విశ్వాసము ద్వారానే మనకు సాధ్యం. కనుక మనుషుల మీద నీ విశ్వాసం ఉంచు, రాజుల మీద విశ్వాసం వద్దు. ఆయన మీద మాత్రమే నీ విశ్వాసాన్ని ఉండి, ఆయన శక్తిని ఆధారము చేసుకొని నీ విశ్వాసం ఉండాలని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు నీ ఉంచిన విశ్వాసము ద్వారా ఆయన మహిమను గూర్చిన నిరీక్షణ నీవు నేను పొందుకోగలం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని లేఖనం ఎలాగూ మాట్లాడుతుందో, నీ విశ్వాసము ద్వారా ఆయన మహిమను గూర్చిన అద్భుతమైన నిరీక్షణని నా జీవితంలో దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ ప్రవర్తనను జాగ్రత్తగా గుర్తు చేసుకో, పరీక్ష చేసుకో. దేని మీద నీ విశ్వాసం ఉన్నది? మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకున్న విశ్వాసం ఉన్నట్లయితే
అది కేవలము తాత్కాలికమైనది అని గ్రహించు. నిత్యుడైన దేవుని శక్తి మీద నీ విశ్వాసం ఉన్నట్లయితే అది నిత్యము నిలిచి ఉండే ఆశీర్వాదముగా నీ బ్రతుకుల్లో ఉంటుంది. నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ నూతన దినములు నీ విశ్వాసము ఆయన యందు ఉండటానికి, ఆయన మహిమను నువ్వు చూడగలగటానికి ఆయన ఇష్టపడిన వాడే నీకు పిలుపునిస్తూ ఉన్నాడు గనక సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా ఈ నూతన దినాన్ని ఆరంభించి ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు నాయనా. మేము అనేక విషయాల మీద, అనేకమైన వ్యక్తుల మీద మా స్వలాభాన్ని బట్టి, మా ఆలోచనను బట్టి మేము విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. సమస్తమును అనుగ్రహించిన మీ మీద విశ్వాసం ఉంచే కృప మాకు అనుగ్రహించండి. ఆ విధముగా మమ్మల్ని నడిపించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. మనుష్యులను నమ్ముకోవడం కంటే, రాజులను నమ్ముకున్నట కంటే మిమ్మల్ని ఆశ్రయించటం మేలన్నారు. మా జీవితాల్లో మేలుకరమైనటువంటి ఆలోచనలు, అడుగులు మీరు సిద్ధపరిచి, స్థిరపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.